జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు ఆర్ శ్రీనివాసులు రెడ్డి. జగన్ పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రతి శుక్రవారం పాదయాత్ర ఆపి మరీ కోర్టుకు వెళ్లారని, ముఖ్యమంత్రి అయ్యాక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొందారని తెలిపారు. ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యేనని, ఇప్పుడు కూడా విచారణ సజావుగా సాగకుండా ఉండేందుకే మినహాయింపు ఉందా అని ప్రశ్నించారు. అవినీతి అక్రమార్కుల విషయంలో కోర్టులు ఎంత కఠినంగా ఉన్నాయో దీన్ని బట్టి తెలిసిపోతుందన్నారు శ్రీనివాసులు రెడ్డి. తన అక్రమాస్తుల కేసులో తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కోర్టుకు హాజరు కాకుండా ఏదో పిటిషన్లు వేసి మెమోలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గతంలో కూడా ఒకసారి చూస్తే 2018లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా పాదయాత్ర బంద్ చేసి కూడా కోర్టుకు పోయేవాడు శుక్రవారం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పేరుతో, ప్రజాపాలన పేరుతో ప్రజలకేదో నేను సేవ చేస్తున్నానని నెపంతో కోర్టు నుంచి మినహాయింపులు తీసుకుంటా కోర్టుకు అటెండ్ కాకుండా ఉన్నాడు. దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా ఈ అక్రమ కేసుల నుంచి తప్పించుకొని తిరిగి కోర్టులను కూడా అబద్ధాలతో రిట్ పిటిషన్లు వేసి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఒకసారి న్యాయస్థానాల పరిస్థితి చూస్తే మినహాయింపు ఇచ్చేది లేదని చెప్పి సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఈరోజు కోర్టుకు హాజరైతానని చెప్తున్నాడు. అంటే మొదటి నుంచి కూడా ఆయనలో ఈ అక్రమ ఆస్తుల కేసు, మనీ లాండరింగ్ కేసులో ఒక ఆందోళన, భయము ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు